ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. నా పేరు దొడ్డి రమణ అచ్చెన్నాయుడు. మాది విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చి ఉన్నాము. ఈ రోజులో నా కుమారుడు ఆ కోడలికి పెళ్లి రోజు సందర్భంగా దర్శనానికి విచ్చేసి ఉన్నాము. ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొన్ని తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటది, అవకాశం ఉండదు. మరి శ్రీశైలం వెళ్ళి వచ్చాం గానీ మరి కేదార్శవం గానీ మిగతా జ్యోతిర్లింగాల్లో అవకాశం తక్కువ ఉంటది వెళ్ళడానికి. ఆ అన్ని అవకాశాలు కూడా ఇక్కడ మాకు కల్పించిన ధన్యవాదాలు. మేము ఎప్పుడో పుణ్యం చేసుకున్న అవకాశం మాకు ఉందని కోరుకుంటున్నాను. ఇక్కడ అరేంజ్ చేసిన నా జలాభిషేకం గాని హారతలై సాయంత్రం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. ఆ అవకాశం కూడా మేము వినియోగించుకుంటాము. ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమః శివాయ్. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కి రావడం ఇది మూడోసారి. మా కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మళ్ళీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. 12 జ్యోతిర్లింగాలు మన దేశంలో ఇక్కడ ఉండడం చాలా గొప్ప. మనకి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉండడం. డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది టెంపుల్ కి. ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు రవికుమార్. నేను మా చౌటుపల్లె, బట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు అనేది ఒక చేట ఉండడం చాలా అదృష్టంగా. అన్ని స్టేట్లలోకి వెళ్ళి దర్శించుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ చౌటుపల్లి మండలంలో, అంటే హైదరాబాద్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌటుపల్లి గ్రామంలో ఈ పుణ్యలింగేశ్వర స్వామి అనేది టెంపుల్ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది. 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు మొత్తం ఇక్కడ మనకు ఉన్నాయి. ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు గంగా హారతి కూడా జరుగుతుంటుంది. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెంపుల్ ని దర్శించి స్వామివారిని, ఈ జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవాలని మనవి. ఇది చాలా ప్లెజెంట్ గా ఉంది వాతావరణం. చాలా పెద్ద విశాలమైన స్థలంలో టెంపుల్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర సృష్టించే టెంపుల్ జరగబోతుందండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమః శివ. నేను ముంబై నుంచి వచ్చిన. నా పేరు దోర్నల బాలరాజు. ఇక్కడ శివలింగాలు దర్శించిన మా మహారాష్ట్రలో లేదా మనము నాసిక్ వెళ్తాము, త్రంబకేశ్వరికి, వేరే చోటు కూడా వెళ్తాము. కానీ ఇక్కడ ఒక ప్లేస్ లోనే అన్ని జ్యోతిర్లింగాలు నేను ఫస్ట్ టైం దర్శించిన. చాలా సంతోషం అనిపించింది. సాయంత్రం కూడా మీరు గంగా హారతి ఇక్కడ చేస్తున్నారు. కాశీలో ఎట్లా చేస్తున్నారు. నాకు అవకాశం దొరికితే తప్పనిసరిగా వచ్చి నేను చూస్తా. ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో చౌటుపల మండలంలో నిర్మాణం చేసిరు. చాలా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలపాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఇంత మంచిగా మాకు అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ ధన్యవాదాలు. ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎట్లయితే నేను వచ్చిన ముంబైకి వెళ్ళి చూడాలని నాకు శ్రద్ధ ఉండే, అందరికీ శ్రద్ధ భావనతో వచ్చారు. మీరు కూడా అందరు ఇక్కడ వచ్చి మంచిగా దర్శించాలని ప్రతి ఒక్క డివోటీకి నేను కోరుతున్నాను. చాలా ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు పరమేశ్వరి. మాది భువనగిరి. ఇక్కడికి ఎన్ని రోజులుండో రావాలని అనుకుంటున్నాము. ఈ రోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం మాకు దర్శన భాగ్యంగా అనిపించింది. కాశీలో గంగాహారతి ఎలా ఇస్తారో ఇక్కడ కూడా అలానే గంగాహారతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రానికి వచ్చి అందరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమః శివాయ. నా పేరు సాయిబాబా. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను రీసెంట్గా తెలుసుకున్నాము, చూసాము. చాలా బాగుంది. వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది. భారతదేశం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాన్ని ఇక్కడనే దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమః శివాయ. నా పేరు నరేష్. మేము నల్గొండ నుండి వచ్చినాము. 12 శివలింగాలు ఉన్నాయని ఈ రోజు మా పెళ్లి రోజు కావడం వల్ల ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న శివలింగాలు అందరినీ దర్శించుకున్నాము. మా వెనకాల ఉన్నటువంటి శివలింగాలకు జలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ చాలా వాతావరణం చాలా మంచిగా ఉన్నది. సాయంత్రం 7 గంటలకు గంగా హారతి ఇవ్వడం జరుగుతుంది. అందరూ వచ్చి ఒకసారి దర్శించగలరని కోరుతున్నాము అందరికి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
మేము కొడకెళ్ళి వచ్చినాము. చాలా బాగుంది. ఇక్కడ 12 జ్యోతిలింగాలు కాశీలా ఉన్నట్టే చాలా బాగా చూడనాక వీలుంది. ఇడ చూడొచ్చు, రావచ్చు, అందరూ సంతోషంగా చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మంచిగా జ్యోతిలింగాలకు కూడా మేము అభిషేకం గిట్ట చేసినాము. ఇక్కడ 7 గంటలకు గంగారతి ఉంది. కాశీలో ఎట్లా జరుగుతుందో ఇక్కడ అట్లుంది. చాలా బాగుంది. వచ్చి చూస్తూ చూడొచ్చు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా. ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా అదృష్టం కూడా. ఈ గంగాహారతి అనేది నైట్ 7 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. మాకు ఇక్కడ గురుక్షేత్రం వరకు మెయింటెనెన్స్ అంతా చాలా బాగా అనిపిస్తుంది. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం కూడా చాలా అదృష్టం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఇక్కడికి వచ్చి ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకొని తర్వాత అన్ని జ్యోతిలింగాలు దర్శనం చేసుకున్న తర్వాత లోపల గర్భగుడిలోకి వెళ్ళి శివుని కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ ఈ 12 జ్యోతిలింగాలకు మా చేతితో మేము అభిషేకం పోసినాం. మాకు చాలా సంతోషంగా అనిపించింది. మనశ్శాంతిగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. కాశీ గంగా హారతి ఇక్కడ సాయంత్రం 7 గంటలకి ఇక్కడ ఇస్తారు. ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. మేము వచ్చేసి నార్కట్పల్లి మండలం నుంచి వచ్చాము. ఇక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని చౌటుపాల్కి వచ్చాము. ప్రతి ఒక్క జ్యోతిర్లింగం ఇక్కడ దర్శించడానికి దగ్గరికి వెళ్ళి చూసిన అనుభవం ఉంటుంది. మరియు గోశాల ఉంది. ఇక్కడ చాలా నీట్గా మరియు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనల్ని అన్ని జ్యోతిర్లింగాలను చూపిస్తున్నారు. ఎలా దర్శనానికి ఎలా వెళ్ళాలో మనకు చెప్తున్నారు. నైట్ హారతి ఇచ్చినట్టు ఇక్కడ కానీ గంగా హారతి ఇస్తున్నారు. నైట్ రోజు 7 గంటలకి. అంత దూరం వెళ్ళలేకపోవచ్చు, కానీ ఇక్కడ మన చౌటుపల్లి దగ్గర ఉన్న ఈ క్షేత్రానికి వచ్చేయమంటే 7 గంటలకు హారతి గానే చూడొచ్చు. చాలా మంది హారతి కోసం చాలా తపడుతుంటారు. మనం ఇక్కడికైతే వచ్చి హారతి గానే చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి మనం అభిషేకం గానే చేయొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా దగ్గరికి పోవాలని అదృష్టం ఉండదు, కానీ ఇక్కడనైతే అభిషేకం చేస్తానికి గానీ అదృష్టం ఉంది ప్రతి ఒక్క లింగానికి. అలాగే చూసుకున్నట్టయితే లోపల ప్రతి ఒక్కరికి అర్చన చేస్తారు. ప్రతి ఒక్క లింగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం అక్కడ చూసుకున్నట్టే ఉంటుంది. ఇక్కడ ఇలా ఉండడం మన అదృష్టం అనుకోవాలి. మంచిగా ఉంది ఇక్కడైతే. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు స్నేహలత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం వస్తున్నానండి. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. జ్యోతిర్లింగాల యొక్క నమూనా దర్శించుకున్నాము. మెయిన్ టెంపుల్ దర్శించుకున్నాము. ప్రత్యేకత ఏంటంటే మనకు జ్యోతిర్లింగాలకు వెళ్ళినా గానీ అంత దగ్గర నుంచి మనకి దర్శనం అవ్వదు. అసలు శివలింగం ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం అంత దగ్గర నుంచి అవే స్వరూపాలను అంత దగ్గర నుంచి చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనం ప్రత్యేకంగా మన చేతితోటి అభిషేకం ప్రతి ఒక్క జ్యోతిర్లింగాలకి అభిషేకం చేసుకునే అదృష్టం మనకి ఇక్కడ కలిగింది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి అక్కడ కాశీకి వెళ్ళినప్పుడు ఎట్లా అయితే గంగా హారతి ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి సదుపాయం ఉంది. ప్రతిరోజు రాత్రి 7 o'clockకి గంగా హారతి లాగా ఇక్కడ ఇస్తారు. అది చాలా అంటే అది నేను చూడలేదు, కానీ ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇంకొకసారి తప్పకుండా వచ్చి ఆ టైంకి వచ్చి ఆ హారతి చూసుకోవాలి. ఇక్కడ వాతావరణం కూడా ప్రశాంతంగా బాగుంది. చల్లని వాతావరణం ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మాకు మంచి ఫీలింగ్ ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలి అన్న ఫీలింగ్ ఉంది నాకైతే. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు గంజి కృష్ణ. భూదాన్ పోచంపల్లి వచ్చినాం. ఇక్కడికి పుణ్యలింగేశ్వర దేవాలయాన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకొని అన్ని లింగాలు కూడా ఇక్కడ మళ్ళీ పై భాగంలో ప్రతిష్ఠించినారు. చాలా బాగున్నది. ఆ చేసిన స్వామీజీకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా సాయంకాలం కూడా గంగారతి కూడా ఇక్కడ సాయంకాలం ప్రతినిత్యం గంగారతి స్వామీజీ కూడా చెప్పాడు. అక్కడ పంతులు గారు చెప్పాడు. చాలా సంతోషకరం. చాలా బాగా ఉన్నది. ఇక్కడ చాలా మంచిగా ఉన్నది. ఈ ప్రదేశం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ప్రదేశానికి ఒక లింగ ప్రతిష్టకు భాగంగా గర్భగుడులకు భాగంగా నడుమ పుణ్యలింగేశ్వర స్వామి, ఈ గోపురాలు 4 శివగోపురాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సౌకర్యాలు అందరూ వచ్చిన భక్తులకు వెనుక అనాథాశ్రమం ఇవన్నీ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నది. కాబట్టి చాలా బాగున్నది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
ఓం నమ శివాయ. లాలపేట తార్నాక నుంచి వచ్చామండి. మేము ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ వెలిసినాయని చెప్పి యూట్యూబ్ ద్వారా తెలుసుకొని వచ్చినాము. ఇక్కడ ప్రతి ఒక్క చోటికి వెళ్ళలేం కాబట్టి ఒకటే చోట 12 జ్యోతిర్లింగాల దర్శనం అంటే గుడ్ బంప్స్ వస్తున్నాయండి. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ప్రత్యేకంగా వెనక సైడ్ బ్యాక్ సైడ్ కూడా మా అంతలో మేము స్వయంగా అభిషేకం చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి సౌకర్యం కలిగించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలండి. 12 జ్యోతిర్లింగాలు ఒకటే చోట చూడడం అంటే జన్మ ధన్యం అయిపోయిందండి. సాయంకాలము ఇక్కడ మన కాశీలో గంగాహారతి లైవ్ లో ఉంటుంది, ఇక్కడ కూడా గంగాహారతి ఇస్తారండి. అందరూ రండి, చూడండి. చాలా బాగుందండి గుడి, టెంపుల్ చాలా బాగుంది. అందరూ వచ్చి మాలాగా జన్మలు